ఈరోజు 58వ గ్రంథాలయ వారసు దినోత్సవం సందర్భంగా గ్రంథాలయం వాళ్ళు ము ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. అందులో మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన వ్యక్తం చేయాలనుకున్నాము. అదేంటంటే వి1 జాబ్ క్యాలెండర్ అని. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా మీద దయదలిచి జాబ్ క్యాలెండర్ ఇస్తే మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే బాగుంటుంది అనేది ఈ కార్యక్రమంలో ముఖ్య డిమాండ్. ఇది ఏదేమైనా ఇప్పుడు క్యాలెండర్కు విడుదల చేస్తే కింది స్థాయి వాడిని కూడా న్యాయం జరుగుతుంది. మీరు 1-2 నోటిఫికేషన్లు ఇస్తే అందరు అది మీద డిపెండ్ అయ్యి అందరు రాస్తారు. ఉన్నతంగా చదువుకున్న వాళ్ళకు ఎక్కువ వాళ్ళకు నోటిఫికేషన్ వస్తే కింది స్థాయి వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దానిపైన గెజిటెడ్ పోటీ వేస్తే దీన్ని వదిలిపెడతారు, ఆ జాబ్కు పోయి ప్రిపేర్ అవుతారు. దీనిలో బ్యాక్లాగ్ ఏర్పడుతుంది. క్యాలెండర్ ఇస్తే అట్లా బ్యాక్లాగ్ ఏర్పడకుండా ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకోవాలనేది చదువుకుంటారు, వెళ్ళిపోతారు. దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఈ గ్రంథాలయ చైర్మన్ వాళ్ళు కూడా వినూత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా క్యాలెండర్ ఇష్యూ చేసే విధంగా కృషి చేస్తారని కూడా కోరుతున్నాము. అయితే వాస్తవానికి టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అంటారు. ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉంటుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ గతంలో పేపర్ లీకేజ్ జరిగింది. పేపర్ లీకేజ్ జరిగినప్పుడు గత ప్రభుత్వం ఏమన్నారు, గత ప్రభుత్వానికి సంబంధం ఉంది అని చెప్పి ప్రతిపక్షంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు ఆరోపించారు. మేము అన్ని నిజంగానే పేపర్ లీకేజ్కి గత ప్రభుత్వానికి సంబంధం ఉందని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక సిట్ వేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం, మాకు కొందరు మీద డౌట్లు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళే పేపర్ లీకేజ్ చేసిర్రు అని చెప్పారు. మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ సిట్ ఎక్కడ పోయింది, ఆ సిబిఐ ఎంక్వైరీ ఎక్కడ పోయింది, ఎందుకు మరి నిరుద్యోగులతోటి చెలగాటాలు ఆడుతున్నారు, నిజంగా పోస్టులు అమ్ముకున్నారా లేదా, మరి అమ్ముకుంటే మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు మరి మీరు బయట పెట్టలేకపోతున్నారు అనే విషయం వీళ్ళు చెప్పాలి. రెండో విషయం ఏంటంటే టీజీపీఎస్ ఇప్పుడు కేరళలో తీసుకున్న, తమిళనాడులో తీసుకున్న, ఎక్కడ తీసుకున్నా కూడా నిరుద్యోగులకు తగ్గట్టుగా అంటే ఈ నిరుద్యోగుల జనాభాకు తగ్గట్టుగా సభ్యులు కానీ చైర్మన్ కానీ ఉంటారు. ఇక్కడ ఎట్లా అంటే ఒక 2-3 సభ్యులు మాత్రమే ఉన్నారు. అంటే దీనికి నిరుద్యోగుల జనాభాకు చైర్మన్ సభ్యులకు సంబంధం 2-3 మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం అన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొస్తారు. కానీ వాళ్ళు చేసే పద్ధతి మాత్రం అదే. జస్ట్ సభ్యులను మాత్రం మారుస్తున్నారు. కాబట్టి సభ్యులను మాత్రం మారుస్తున్నారు తప్ప అందుట్లో ఉన్నటువంటి మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నామో నిరుద్యోగులకు ఈ విధంగా టీజీపీఎస్ వ్యవహరిస్తుందని చెప్పి, ఇప్పుడు నిరుద్యోగులు మేము ఆరోపణలు చేస్తే మీ దగ్గర ఎవిడెన్స్ ఏవి అని అంటారు. మళ్ళీ ఇంకొందరు ఏమంటారు, టీజీపీఎస్ మీద ఆరోపణలు చేసారు, పరువు నష్ట దావా వేస్తామని అంటారు. అదే పొలిటికల్ లీడర్లు టీజీపీఎస్ ఏమైనా ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎలాంటి పరువు నష్టం దావా కానీ ఎలాంటి ఇది కానీ చేయరు. సో టీజీపీఎస్సీని ఖచ్చితంగా అసలు టీజీపీఎస్సీ నమ్మకం లేదు మాకు. యూపీఎస్ తోటి ఎగ్జామ్ నిర్వహించాలి అంతే. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా టీజీపీఎస్సీ చైర్మన్ వాళ్ళే నియమిస్తారు. వాళ్ళు గతం లోపల మహేందర్ రెడ్డి అని డీజీపీగా కొనసాగిండు. ఆయన మీద ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారే టీజీపీఎస్సీ చైర్మన్ కొనసాగించిండు. మాకు టీజీపీఎస్సీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది? సో టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన ఏం అవసరం లేదు. మాకు యూపీఎస్ తోటి ఎగ్జామ్ కొనసాగిస్తే మేము హ్యాపీగా చదువుకొని ఎగ్జామ్స్